హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం వీడియోలో కనిపిస్తున్నానండి. ఒక 1 or 2 వీడియోస్లో ఉంటాను, బట్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వీడియో అయితే ఇదే ఫస్ట్ అనమాట. సో నాకైతే కొంచెం భయంగానే ఉందండి. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గీ కారపొడి దోశ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. దోశ పెనం బాగా వేడెక్కాక మన ఇంట్లో రెగ్యులర్గా దోశ పిండి ఉంటూనే ఉంటుంది కదా. సో ప్యాన్కి నూనె అప్లై చేసుకున్నాక దోశ పిండి తోని ఇలా దోశలా వేసేసుకొని పైనుంచి మనకి ఇడ్లీ పొడి ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ పొడిని మీకు నచ్చినంత దోశ పైన వేసుకొని గీతో కానీ నూనెతో కానీ కాల్చుకోవాలి. ఈ దోశని ఒకవైపు మంచిగా కాల్చుకోవాలండి. ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనకి గీ కారం దోశ రెడీ అయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో ఇడ్లీ పొడి కానీ కంది పొడి కానీ చాలా రకాల పొడి రెసిపీస్ కూడా ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇడ్లీ పొడి అయితే దోశ పైన వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట. ఇడ్లీ పొడి రెసిపీ వీడియో అనేది ఈ షార్ట్ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో అటాచ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.